నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పల్స్. క్రికెట్ ప్రపంచంలో ఎన్నో మ్యాచ్లు జరుగుతుంటాయి, కానీ కొన్ని మ్యాచ్లకు మాత్రం ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి వాటిలో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ఎప్పుడూ అభిమానుల హృదయాలను గెలుచుకుంటుంది. ఇప్పుడు అదే ఉత్కంఠభరితమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026లో గ్రూప్ ఏలో భాగంగా భారత మహిళల జట్టు మరియు పాకిస్తాన్ మహిళల జట్టు జూన్ 14న ఇంగ్లాండ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో తలపడనున్నాయి. ఈ వీడియోలో మ్యాచ్ ప్రివ్యూ, పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11, కీలక ఆటగాళ్లు, భారత్ పాక్ మహిళల గత పోరాటాల రికార్డులు మరియు నా మ్యాచ్ ప్రిడిక్షన్ గురించి తెలుసుకుందాం. ముందుగా భారత జట్టు గురించి మాట్లాడుకుందాం. హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉంది. బ్యాటింగ్ విభాగంలో స్మృతి మంధానా, షెఫాలీ వర్మ, జెమీమా రాడ్రిక్స్, రిచా ఘోష్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఆల్రౌండర్ విభాగంలో దీప్తి శర్మ జట్టుకు కీలక బలంగా నిలుస్తోంది. బౌలింగ్లో రేణుకా సింగ్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి ప్రత్యర్థులకు సవాల్ విసరనున్నారు. ఇక పాకిస్తాన్ జట్టు విషయానికొస్తే ఫాతిమా సనా కెప్టెన్సీలో బరిలోకి దిగుతోంది. అయీషా జఫర్, ఆలియా రియాజ్, గుల్ ఫిరోజా, టుబా హసన్, సాదియా ఇక్బాల్ వంటి ఆటగాళ్లు జట్టులో కీలక పాత్ర పోషించనున్నారు. పాకిస్తాన్ గత వరల్డ్ కప్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా భారత్పై గెలిచి ఈసారి తమ ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించాలని భావిస్తోంది. ఇప్పుడు పిచ్ రిపోర్ట్ గురించి చూద్దాం. ఎడ్జ్బాస్టన్ పిచ్ సాధారణంగా బ్యాటర్లు మరియు బౌలర్లకు సమాన అవకాశాలు కల్పిస్తుంది. మ్యాచ్ ప్రారంభంలో బ్యాటర్లు స్వేచ్ఛగా పరుగులు చేయగలరు. అయితే మ్యాచ్ ముందుకు సాగే కొద్దీ పిచ్ నెమ్మదిస్తుంది. స్పిన్నర్లు మధ్య ఓవర్లలో మంచి టర్న్ మరియు గ్రిప్ పొందే అవకాశముంది. పేసర్లు సరైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేస్తే వికెట్లు తీయగలరు. అందువల్ల టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు రెండు జట్ల సంభావ్య ప్లేయింగ్ 11లు చూద్దాం. భారత్ మహిళలు: స్మృతి మంధానా, షఫాలీ వర్మ, జెమిమా రాడ్రిక్స్, హర్మన్ప్రీత్ కౌర్, రిచా ఘోష్, దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, నందిని శర్మ, రాధా యాదవ్. పాకిస్తాన్ మహిళలు: మునీబా అలీ, గుల్ ఫిరోజా, ఆయేషా జఫర్, అలియా రియాజ్, ఫాతిమా సనా, సైరా జబీన్, నటాలియా పెర్వైజ్, టూబా హసన్, సాదియా ఇక్బాల్, డియానా బేగ్, నష్రా సంధు. ఇప్పుడు మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శన చేసే అవకాశమున్న ఆటగాళ్ల గురించి మాట్లాడుకుందాం. భారత్ తరఫున షఫాలీ వర్మపై అందరి దృష్టి ఉంది. 106 టీ20 మ్యాచుల్లో 2722 పరుగులు చేసిన షఫాలీ దాదాపు 140 స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించింది. పవర్ ప్లేలోనే మ్యాచ్ను ప్రత్యర్థుల నుంచి దూరం చేసే సామర్థ్యం ఆమెకుంది. షఫాలీ ఒకసారి సెటిల్ అయితే భారీ స్కోరు రావడం ఖాయం. బౌలింగ్లో రేణుకా సింగ్ కీలక పాత్ర పోషించవచ్చు. 63 టీ20 మ్యాచుల్లో 68 వికెట్లు తీసిన రేణుకా కొత్త బంతితో వికెట్లు తీయడంలో నిపుణురాలు. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మహిళల మధ్య గత పోరాటాల గురించి చూద్దాం. భారత్ మహిళల జట్టు పాకిస్తాన్పై పూర్తిస్థాయి ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పటివరకు రెండు జట్లు 12 ఓడిఐ మ్యాచుల్లో తలపడగా భారత్ అన్ని 12 మ్యాచుల్లో విజయం సాధించింది. పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. అత్యంత భారీ విజయం 2008లో దంబుల్లాలో భారత్ 207 పరుగుల తేడాతో సాధించింది. ఆ మ్యాచ్లో భారత్ 284 పరుగులు చేసి భారీ స్కోరు నమోదు చేసింది. పాకిస్తాన్ అత్యల్ప స్కోరు 74 పరుగులు మాత్రమే. మహిళల టీ20 ప్రపంచ కప్లలో కూడా భారత్కు మంచి రికార్డుంది. 2023 టీ20 వరల్డ్ కప్లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్లో జెమిమా రోడ్రిగ్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్కు విజయాన్ని అందించింది. 2024 ఇప్పుడు నా మ్యాచ్ ప్రిడిక్షన్. భారత్ బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. అనుభవం, ఫామ్ మరియు సమతుల్యత పరంగా చూస్తే భారత్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. షఫాలీ వర్మ మరియు స్మృతి మంధానా మంచి ఆరంభం అందిస్తే భారత్ 160 నుండి 180 పరుగుల మధ్య స్కోరు చేసే అవకాశం ఉంది. బౌలింగ్లో రేణుకా సింగ్ మరియు దీప్తి శర్మ కీలకంగా మారవచ్చు. నా అభిప్రాయం ప్రకారం ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే క్రికెట్ అనేది అనిశ్చితుల ఆట.
పాకిస్తాన్ ఆటగాళ్లు అంచనాలకు మించి ప్రదర్శిస్తే ఫలితం మారవచ్చు. మరి మీ అభిప్రాయమేమిటి? ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? భారత్ లేదా పాకిస్తాన్? మీ ప్రిడిక్షన్ను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి క్రికెట్, టెక్నాలజీ, డిఫెన్స్ మరియు అంతర్జాతీయ వ్యవహారాల అప్డేట్స్ కోసం తెలుగు పల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.